హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే పొద్దున్నే వంట చేసేసుకొని కొరువు పనికి వెళ్ళొచ్చి మేకల కాడికి అయితే వెళ్ళానండి. ఎందుకంటే మా బావకు జ్వరం కదా, నీరసంగా ఉన్నాడు కొంచెం. అయితే ఈరోజు మేకల కాడికి అయితే వెళ్తున్నాను నేను 4 రోజుల నుంచి. అక్కడికి వెళ్ళాక ఏమేమి జరిగిందో అన్నది మీకు అయితే చూపిస్తాను. మా మేకల్లో ఉన్న మేక పిల్లకే, మా మేక కాదు వేరే వాళ్ళని, దాన్ని అయితే పాము అయితే కాటేసింది. చూడండి చిన్నపిల్ల, మీకైతే ఇప్పుడే చూపించేస్తాను చూడండి. గట్టిగా చెప్పు. ఈరోజు అయితే మా అమ్మోళ్ళ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చారో చూద్దారండి. చూపించు. చొక్కడి ప్యాకెట్, బ్రెడ్, పాలు ప్యాకెట్లు, కంపార్ట్లు, చెప్పు. షాంపూలు, నీళ్ళ మందులు, ధనియాలు, అల్లం, పలవ సరుకుల ప్యాకెట్, పేస్టు, నూనె, చింతపండు, పచ్చిమిర్చి, చెప్పు సేమ్యాలు, సరఫ్ ప్యాకెట్, సగ్గుబియ్యం, ధనియాల పొడి, పెసరపప్పు, కందిపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఏమన్నా నేయలేదు అనుకోండి. బట్టల సబ్బులు అయ్యి వంట సబ్బులు చూపించినావు అసలు. చూపించు. బట్టల సబ్బులు, టీ పొడి ప్యాకెట్ 3 రోజెస్, గసగసాలు, నూనె డబ్బా ప్యాకెట్ బండుకున్నదని చూడు, తెచ్చేసాడా. ఏడ్చనుగుళ్ళు, ఉప్పు, సాల్ట్. లోపలికి తెచ్చేసాడు అనుకోండి చూడు. బిల్లు చూపించు. ఇంకేంటది బిల్లు చూపించు. ఇవన్నిటికి ఖర్చు అయితే ఎంత అయింది. సరిగ్గా చూపించు. గసగసాల నూనె ప్యాకెట్ రా, కనపడతలే పిల్ల. ఇలాగే నూనె డబ్బా ఏంటి కనపడతలేదు. ఇదిగోండి ఖర్చు అయితే 1800
69 అయితే అయింది. ఇగోండి లిస్ట్ అయితే. ఇగోండి నూనె డబ్బా నీలంగా ఉన్నాయి. పాము ఒకసారి అరవలేదు, 2 సార్లు గడిచింది. కంగారు పడి అలగలగా తిప్పు తలకాయ. ఇక్కడ 2 ఉన్నాయా? ఇక్కడ 2 ఉన్నాయి. 4 గాయాలు, 4 ఉన్నాయి. 2 సార్లు గడిచింది. నోట్లో నొగరు ఉన్నట్టుంది. నిద్ర వస్తుందా? నోరు ఉన్నట్టుంది. నిద్రైనా తెల్లమచ్చ అది మూతికి వచ్చిందిలే. అది అది చూడాలి. అమ్మ నెతుక్కుంటుంది. అది నెతుక్కుంటుంది. రక్తం చూడు వెంటనే గడ్డ కట్టేసింది. కాశిపోమైనా మగతద్ద, కాశిపోమైనా మగతద్దంట. అతను దొరికినాడు ఏంటంటే అక్కడ దేన్నైనా గొచ్చింది. ఇది 2,000 ఉంటుందా పిల్ల? 4,000 రూపాయలు పిల్ల. ఎంత పిల్ల కాదు నాకు అమ్మింది 4,000 రూపాయలు రా. అది అలాగే దొంగ ఉంది. అది పడతలేదు. కర్ర వంకరగా ఉందని కర్రగా వెళ్తున్నారా? అలా కాలితే వంకర వచ్చేద్దా? బిడ్డలుగా నాక గూనో తోపు వస్తుంది ఆడదే. ఇక్కడ ఎందుకు కూర్చున్నారేడో అని ఇక్కడ ఎట్టవే? ఎరగలాగా అదంతా ఎట్టేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా తోట కాల్చుకుంటున్నాయి ఫ్రెండ్స్. వంకరగా ఉన్న కర్రపై కాలుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఆకులు ఇట్లా హాయ్ ఫ్రెండ్స్. ఒరే ఇదిగో శుభ్య నాకు ఇవ్వాలి. అదిగోండి వంకర తీస్తున్నాడు చూడండి. శుభ్య నేను చేస్తాను. శుభ్య నాకు చెప్పవాలి. ఇలా కాల్చి వంకరలు తీస్తే గెడైతే వంకరగా ఉన్నదైతే సాపుగా వస్తాయి. చల్లరలా అయ్యా ఆగరా వరి కాలుతుందా బాగా? మరి కాలుతం తీసుకోవాలి. కొట్టుకో అలా కొట్టుకో. అలా తీరకనే అలా తీరక కాలుతుందా? అలాగే పట్టుకో.
పట్టరా? ఏం పట్టుకోను కాల్ చేస్తుంటే నాకు ఇచ్చే సుబ్బే బాగుంది. నీకు ఎత్తాగే పాపం ఎంత వంకరగా ఉన్నది తిన్నంగా వచ్చింది.